సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ సుగాల్ ప్రీతి కేసు ఇన్ని రోజుల నుంచి నడుస్తుంది. అలానే వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ పైన కేసు పెట్టడం జరిగింది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? విశ్వాసఘాతకురాలు అని చెప్తాను నేను. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది ఇలాంటి అన్యాయాలు చాలామంది జరిగినాయి. ఇంత చిన్న వయసులో ఒక చిన్న పాపకు జరిగిన అన్యాయానికి స్పందించి ఈ కేసుకు న్యాయం జరగాలని 2 లక్షల మందితో పోరాటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ బిడ్డకి న్యాయం జరగాలి, ఆ తల్లికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి ఎన్నో విధాలుగా శ్రమించి పెద్ద బహిరంగ సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా, అన్యాయం అయిపోయిన బిడ్డలకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా వచ్చేలాగా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా నీకు న్యాయం చేసి తీరుతాను, న్యాయం చేపిస్తానని చెప్పి సగర్వంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పి తూతూ మంత్రంగా సిబిఐ ఎంక్వైరీ వేసి దాని చేతులు దులుపుకున్నాడు. 5 సంవత్సరాల పరిపాలన చేశాడు. 5 సంవత్సరాల్లో ఆ సుగాల ప్రీతి తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, అన్యాయం చేశాడు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ఈ తల్లి పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి న్యాయం జరిగిందని ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు. ఎలాంటి మనస్తత్వం ఒక్కసారి ఆలోచించండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆ కేసుపై ఇప్పుడు న్యాయం అన్యాయం అనేది కోర్టుల పరిధిలో ఉంటుంది. న్యాయం చేయాల్సింది కోర్టులు, న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. కానీ వచ్చిన కొద్ది కాలంలోనూ న్యాయం జరిగిపోవాలంటే మరి 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి కాలంలో మరి న్యాయం ఎందుకు జరగలేదు? జరగాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి నన్ను మాటలన్న ఆవిడ ఈవేళ జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడు, జగనన్న మాకు న్యాయం చేశాడని చెప్పి చెప్తుందంటే సిగ్గుండాల. నీకు ఇలాంటి అన్యాయం అయిపోయిన ఆడవాళ్ల తరపున నిలబడి ఎంతో సేవ చేసినట్టు మహానుభావులు లాంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడి వేళ కేసు పెట్టావంటే నీలాంటి వ్యక్తులకి న్యాయం చేయడం కూడా తప్పేనా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. వేళ ఏదైనా అన్యాయం అయిపోయినటువంటి కుటుంబాలను మనం ఆదరిస్తే తిరిగి మన మీద కేసులు వేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి న్యాయం అనేది మన చేతుల్లో ఉండదు, అదంతా కోర్టు బదిలో ఉంటుంది. కోర్టు బదిలో ఉన్న న్యాయాన్ని తొందరగా జరిపే విధంగా చేయండి అని చెప్పి కోర్టుల్ని అభ్యర్థించే అవకాశమే ఉంటుంది తప్ప మనం న్యాయం చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఈమె మాట్లాడే మాటలు, ఈమె చేష్టలు చాలా అసహ్యంగా ఉన్నాయి. ఏంటి కేసు పెడుతుందా? కేసు పెట్టిందా? కేసు పెట్టిందంటే ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈమె సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇలాంటి కేసులు కూడా తీసుకుంటారమ్మా? ఏదేమైనా అతి తెలివితేటలతో ఫేమస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న ఈ తల్లి న్యాయం జరిగితే బాగుంటుంది. కానీ ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ముందుకొస్తే న్యాయం జరగడం పక్కన పెడితే మనుషుల మీద ప్రేమ అభిమానం అనేవి లేకుండా దూరం అయిపోతాయి. కాబట్టి ఇలాంటి నీచ ఆలోచన కలిగిన తల్లుల్ని మనం సపోర్ట్ చేయకూడదు. సపోర్ట్ చేయండి న్యాయం జరగాలని. ఆ బిడ్డకి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలని సపోర్ట్ చేయాలి. కానీ సపోర్ట్ చేసిన వాళ్ళకి పైన కేసు పెడుతుందంటే మరి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్న ఆ తల్లి మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే ఏమో కేసు పెట్టడానికి జడశ్రావణ్ దగ్గరికి ఫస్ట్ అప్పుడు డబ్బులు ఇంత ఖర్చు అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు మళ్ళా ఆయన దగ్గరికే వెళ్ళేది. ఏంటంటే వీళ్ళు రాజకీయ ఎత్తుగడలో మాయలో పడిపోయారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయగలరు, ఆయన ఒక్కడే చేయగలరు. ఏదైనా చేయాలంటే చేద్దామని ప్రయత్నం చేస్తుంటే విషపురుగులా మారిపోయింది. ఇవాళ జడశ్రవణకి సపోర్ట్ చేస్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఏదేమైనా ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంత నీచానికి దిగజారేటటువంటి వ్యక్తులు అన్యాయం అయిపోయారని కూడా అనిపించదు. ఇలాంటి సందర్భాలు ఒకటి ఆలోచిస్తుంటే ఖచ్చితంగా ఈ తల్లికి బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.